హలో గ్యాస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా రాజా. పొద్దున్నే 7ంటికి అక్కడ 2 సినిమాకి వెళ్ళిపోయాను. అరిచేసి గుర్తుపోయింది. చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ కాదు, కాకపోతే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టేసింది సినిమాలో. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, ఎంట్రీ సీన్లు అదిరిపోయినాయి. విఎఫ్ఎక్స్ మొత్తం పిచ్చెక్కిచ్చేసాడు. పాటలు అంటే పెద్దగా పాటలే లేవు, ఒకటే పాట ఉంటుంది, అది కూడా సంయుక్తమైన కాదు. ఆ పాట ఓకే, మాసెస్ బాగా ఎంజాయ్ చేశారు. నాకు సినిమా అంతా ఓవరాల్గా బాగా నచ్చింది. కొన్ని ట్రాన్సాక్షన్స్ పడతాయి. బాలయ్య నుంచి ఒక ట్రాన్సాక్షన్ పడుతుంది, అది నేను చెప్పను. చాలా ఇంట్రెస్టింగ్గా చూడడానికి విజువల్గా చాలా బాగున్నాయి. ఫైట్స్ అయితే మెంటల్కి ఇచ్చేసాను. ఇంకా ఆ ఫైట్లు ఇంకా మైండ్లోంచి పోవట్లేదు. చాలా బాగున్నాయి ఫైట్స్. ఎమోషన్స్ చాలా పెట్టాడు. ఇంకా దేశం మీద డైలాగ్స్ చాలా బాగున్నాయి. ప్రతిదీ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. డైలాగ్స్ అన్నీ మాత్రం బాగా చింపేశాడు. కొంచెం ఆడియో వల్ల ఎంతో తెలియదు కానీ కొన్ని డైలాగ్స్ వినిపిస్తాడు అనిపించలేదు మాకు. కొంచెం ఆ థియేటర్ వల్ల ఏదో తెలియదు కానీ సినిమా మాత్రం మెంటలెక్కించేసి గొంతంతా పోయింది అరిచేసి. క్రౌడ్ ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు ఎందుకో. కొంతమంది కొంచెం అంటే మేము కొంచెం పైన కూర్చున్నాం, కింద మాసెస్ మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. మెంటల్కి ఇచ్చిన ఆ త్రిశూలం యూజ్ చేసే పద్ధతులు మాత్రం వామ్మో, అదేం వాడకవయ్యా. ఆ త్రిశూలం యూజ్ చేయడం ఏంటి, ఆ ఫైట్లు ఏంటి, ఆ బుల్లెట్లు ఏంటి, అయ్యి బాబాయ్. మాస్ సీన్లన్నీ పెట్టాడు. మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే, ఇంటర్వ్యూలో బయటకు వచ్చినప్పుడు ఫుల్గా తాగేసి ఒకడు ఉన్నాడు. ఆడు బీడీ అంటించుకొని వచ్చి నన్ను హక్ చేసుకొని సినిమా అతిరిపోయింది ఓ ఏ అన్నాడు. మావాడు ఆడేవాడు పోయా ఎందరిని వదిలేసి నీ దగ్గరికి వచ్చింది అంటున్నాడు. ఏమో నాకు అర్థం కాలేదు. రివ్యూలు అడుగుతున్నారు కానీ అక్కడ ఆ కెమెరాలో చెప్పడం మనకంత నచ్చదు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. రాత్రి మన సైక్ సిద్ధార్థ్ సినిమాకి వెళ్తున్నాను, దాన్ని కూడా రివ్యూ పెడతాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. షేర్ చేయండి అండ్ ఈ సినిమా డెఫినెట్లీ చూడండి. చాలామందికి లైక్ పొలిటీషియన్స్ గురించి, స్టూడెంట్స్, యువత, దేవుడిని ఎలా చూస్తున్నాము, ఇలా ఇగ్నోర్ చేస్తున్నాం, సనాతన ధర్మం, అన్నిటి మీద డైలాగ్స్ ఉంటాయి. డైలాగ్స్ మాత్రం పుష్కలంగా ఉంటాయి, చూడండి. థ్యాంక్ యూ.